4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ వర్సిటీలకు వీసీలు సిబ్బంది నియామకం విద్యావేత్తలతో సీఎం అని చెప్పేసి ఈ విద్యావేత్తలంతా కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి విద్యావేత్తలు అన్నాడు. విద్యావేత్తలు అంటే ఇంకెవరు లేరా? తెలంగాణలో ఈ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ యూనివర్సిటీలో చొప్పించి ఇవాళ జవహర్లాల్ యూనివర్సిటీ ఎట్లయితే నాశనం అయిపోయిందో ఆ భావజాలం ఉండి భారతదేశ వ్యతిరేక పాఠాలు చెప్తున్నారు వాళ్ళంతా. యూనివర్సిటీలను క్లీన్ చేయాలి, పాఠశాలను క్లీన్ చేయాలి, ఈ దేశం మీద బలవంతంగా రుద్దుతున్నారు. వాడు మళ్ళా ఈ దేశం మీద బలవంతంగా రామాయణం మహాభారతం రుద్దురని వాడొచ్చి పాఠం చెప్తాడు. వాడొచ్చి దళితులు హిందువులు కాదంటాడు, వాడొచ్చి ఆదివాసులు హిందువులు కాదని రెచ్చగొడుతుంటాడు. ఒక కొత్త ఆర్యుల సిద్ధాంతం తీసుకొస్తాడు, ద్రవిడ సిద్ధాంతం తీసుకొస్తాడు. మనకి చరిత్ర తెలియదు. 1000 ఏళ్ల తర్వాత 1200 ఏళ్ల క్రితము మనకి జరిగినటువంటి చరిత్ర తెలియదు. వాళ్ళు వచ్చి ఇవాళ ఇగో ఇది విద్యా విధానం నాశనమైంది. మెకాలే అనేటోడు ఎట్లయితే విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో అసమానతలు ఇట్లాంటివి కులాలు అనేటువంటి ఎట్లయితే తీసుకొచ్చి పెట్టిరో అవే జరుగుతున్నాయి. ఒకవేళ అంతకుముందు ధర్మంలో సనాతన ధర్మంలో కూడా భేదాభిప్రాయాలు ఉంటే ఈ ధర్మంలోనే ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు పుట్టుకొచ్చినటువంటి ధర్మం ఇది. ఈ ధర్మంలో జరిగేటువంటి అసమానతలు ఉంటే ఈ ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని సరిచేయడానికి ఉపయోగపడతారు. ఆ ధర్మం మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. కానీ ఇవాళ విద్యా విధానంలో విదేశీ భావజాలపు సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చొచ్చుకొని రావడం వల్ల దేశం నాశనం అవుతున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి ప్రజలారా ఆలోచించాలి. ఈ దేశమే లేనప్పుడు మనమంతా ఉండము. ఏమైంది? బానిసల్లాగా మళ్ళా నిజాం కింద బతికినట్టుగా, బానిసల్లాగా వాడెవడికో బ్రిటిషునికి కప్పం కట్టి బతికినట్టుగా ఇంకా బతుకుదామా? ఆలోచించండి. ఆలోచిద్దామా వద్దా? ఆ విషయాలను కదా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదేదో చేస్తాం అదేదో చేస్తామని పూర్తిగా మావోయిస్టులకు నక్సలైట్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళు వాళ్ళ విద్యావేత్తలు అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. మావోయిస్టులకు మా విదేశీ సిద్ధాంతాలకు చెప్పేటువంటి వాళ్ళను విద్యావేత్తలుగా తీసుకొచ్చి వాళ్ళతోటి చేస్తారట. మరి విద్యా వ్యవస్థ సర్వనాశనం కావడానికి ఇంకా మొదటి మెట్టా కాదా? అది ఒక్కసారి ఆలోచించండి. అదే లేకపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించండి. లేకపోతే మనం అనుభవించాల్సినటువంటిది ఎవరు అంటే మళ్ళీ మనమే అనుభవించాలి. ఈ దేశంలో ప్రజలే అనుభవించాల్సినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి అంశంలో. లేకపోతే కష్టమవుతుంది.